ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో భీమవరంలో పెట్టిన స్టైల్స్ అండ్ వీవ్స్ వాళ్ళది ఎగ్జిబిషన్ అండ్ సేల్ వ్లాగ్ తీసి పెడుతున్నానండి. ఈ ఎగ్జిబిషన్లో మనకి ఏమేమి ఉంటాయంటే 1 గ్రామ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, డిజైనర్ వేర్ డ్రెస్సెస్, శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఫ్యాషన్ యాక్సెసరీస్ లాంటివి ఉంటాయండి. ఈ ఎగ్జిబిషన్ మనకి 3 days ఉంటుంది. యాక్చువల్గా ఇది December 8th స్టార్ట్ అయ్యి 10th ఎండ్ అవుతుందండి. నాకు నిన్నే తెలిసిందండి ఇలా పెట్టారని చెప్పేసి. సరే వెళ్ళి సరదాగా చూద్దాం, అలాగే వ్లాగ్ తీసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి భీమవరంలో జేపీ రోడ్ ఉంటుంది, అక్కడ ఆనందయిన్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అక్కడ పెట్టారు. సో అక్కడికి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. నేను మా చెల్లి వెళ్తున్నాం. ఈ ఆనందయిన్ ఫంక్షన్ హాల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 15-20 minutes ఉంటుందండి. ట్రాఫిక్ ఉంటే 20 minutes పడుతుంది, లేదంటే 15 minutes లో వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ హోల్డింగ్ ఉంది చూసారా, స్టైల్స్ అండ్ వీవ్స్ వాళ్ళది ఎగ్జిబిషన్ కమ్ సేల్ అని. సో ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు బైక్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. అండ్ దీని లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుందండి. పర్సన్కి వచ్చి 50 రూపీస్. మనం ఆ టికెట్ కనుక ఫస్ట్ డేనే తీసుకున్నట్టయితే మిగతా 2 రోజులు కూడా ఆ టికెట్ యూస్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి సెపరేట్ స్టాల్స్ ఉంటాయండి. జ్యువెలరీకి జ్యువెలరీ, డ్రెస్సెస్, శారీస్ అలా సెపరేట్ స్టాల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి 1 గ్రామ్ జ్యువెలరీ స్టాల్ ఉంది. ఇక్కడ బీడ్స్, క్రిస్టల్స్, బ్యాంగిల్స్, నల్లపూసల దండలు, లాకెట్స్, చోకర్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే పెద్ద పెద్ద హారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ అలాగే మ్యాట్ ఫినిష్ తో వచ్చినవి ఉన్నాయండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ అండ్ సేల్స్ లో మనకి తక్కువ కాస్ట్ పడుతుంది. అలాగని క్వాలిటీ ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. బయట షాప్స్ లో తీసుకున్నట్టయితే మనకి డబల్ కాస్ట్ పడుతుంది. అలాంటిది ఇక్కడ తీసుకుంటే కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది. అలాగే మనకి లాట్ ఆఫ్ వెరైటీ అనేది దొరుకుతుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ లో పెట్టే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి పెడతారండి. సో వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రేస్లెట్స్ చూసారా, అంతా మ్యాట్ ఫినిష్ కలెక్షన్ ఇదంతా. అండ్ ఆ బ్యాక్ సైడ్ ఉన్నవి వేస్ట్ చైన్స్ అండి, అవే వడ్డానాలు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చోకర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఇవన్నీ డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయండి. అంటే 800 నుంచి స్టార్ట్ అవుతున్నాయి చోకర్స్ అనేవి. ఇప్పుడు ఈ చోకర్స్ అనేవి చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. అండ్ మనకి లాకెట్ బట్టి అండ్ బీడ్స్ బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి జడ అండి, సీజర్ స్టోన్స్ వచ్చిన జడ. వెనకాల పెళ్ళిళ్ళకి జడ పెడుతూ ఉంటారు కదా, ఆ జడ అనమాట. అండ్ ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. మనకి ఎలా కావాలంటే అలాగా బీడ్స్ అలాగే లాకెట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చోకర్స్ ని కస్టమైజ్ చేసి ఇస్తున్నారండి. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ వచ్చేసి హారాలు, కాసులు హారాలు, అలాగే రామ్ పరివార హారాలు, అలాగే సిల్వర్ లో ఉన్నాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ లో ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ స్టాల్ లో. అండ్ మీకు చెప్పాను కదండి, ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తున్నారని చెప్పేసి. వెనకాల ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఒక చోకర్ కస్టమైజ్ చేస్తున్నారు అక్కడ. చాలా బాగుంది అది కూడా. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఉమెన్ ఫ్యాషన్స్ జైపూర్ అని ఉందండి ఈ స్టాల్ నేమ్. అండ్ వీళ్ళు వచ్చేసి జైపూర్ నుండి వచ్చారంట. అండ్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి జైపూర్ స్టైల్లో మొత్తం కుర్తీ కలెక్షన్ అంతా ఉండండి. పలాజో సెట్స్, అలాగే స్కర్ట్ సెట్. అండ్ ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా కాటన్ మెటీరియల్ అండి. టాప్, బాటమ్, అలాగే మనకి దుప్పట్టా కూడా వస్తున్నాయి. కంప్లీట్లీ స్టిచ్డ్ అనమాట. మొత్తం కంప్లీట్ గా స్టిచ్ అయిపోయి ఉంటే మనకి ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫీస్ వేర్ కి అలాగే కాలేజ్ వేర్ కి చాలా బాగుంటాయండి. చాలా క్లాసీగా చాలా బాగున్నాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ లో చూపించినటువంటివి ప్రైజెస్ ఏమి కూడా నేను మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే సెపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. దేనికి అదే సెపరేట్ గా ఉన్నాయి ప్రైజెస్ అనేవి. కానీ అఫోర్డబుల్ ప్రైజెస్ అనండి. ఆ మెటీరియల్ కి మనం ఖచ్చితంగా అఫోర్డ్ చేయొచ్చు. ప్రైజెస్ అనేవి టూ హై ఉండవు, అలాగని టూ లో ఉండవు, మీడియం గా ఉంటాయి. మెటీరియల్ బట్టి అలాగే డిజైనర్
చాలా బాగుందండి. ఈ స్టాల్లో మనకి జార్జెట్తో కంప్లీట్గా అంబ్రెల్లా టాప్స్ వచ్చి అలాగే అండి ఓన్లీ పళ్ళులోనే వర్క్ వస్తుందంట, మిగతా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. మనకి ఖాదీ కాటన్లో వర్క్ రావడం చాలా రేర్ అండి, చాలా బాగుంది కదా.
అండ్ దీని నెక్స్ట్ స్టాల్ వచ్చేసి అగైన్ 1 గ్రామ్ జ్యువెలరీ స్టాల్ అండి. ఇక్కడ కూడా చోకర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే నల్లపూసల దండ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇందులో మనకి హారాల కన్నా షార్ట్ నెక్లెసెస్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి. ఉంది అండ్ ఇక్కడైతే చాలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. బుట్టలు, చాంద్ బాలీస్, అలాగా చాలా వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చేసి బ్రైడల్ సెట్ హారాలండి. చాలా బాగున్నాయి కదా. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా గ్రాండ్గా చాలా బాగున్నాయి. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాల్ వచ్చేసి ఇదండి. అండ్ ఇది కూడా జైపూర్ నుంచి వచ్చిన శారీ స్టాల్. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా బ్లౌజ్ మెటీరియల్స్ మీద వచ్చిన వర్క్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి లెహంగాస్ అండ్ దుప్పటాస్ అండ్ క్రాప్ టాప్స్ వచ్చినవి. ఇవన్నీ కూడా గోటాపట్టి వర్క్ వచ్చినవండి. అండ్ ఈ స్టాల్ మొత్తం జైపూర్ కలెక్షన్ శారీస్, లెహంగాస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీ వచ్చి చూడండి ఎంత బాగుందో. ఈ వర్క్ వచ్చేసి జర్దోస్తి వర్క్ వస్తుంది థ్రెడ్ తోటి. అండ్ దీనికి వచ్చేసి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఈ స్టాల్లో శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి. అలాగే ఫుల్ వర్క్ వచ్చిన శారీస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అలాగే చాలా లైట్గా ఉన్నాయి కూడా. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి బిట్ హైగానే ఉన్నాయండి. ఎందుకంటే ఫుల్ వర్క్ వచ్చినాయి, అలాగే లైట్ వెయిట్ శారీస్ కదా, అందుకని కాస్ట్ ఎక్కువే పడుతున్నాయి. మ్యారేజెస్, ఫంక్షన్స్ లాంటి వాటికి చాలా ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి అన్నమాట. అంతేనండి, ఇదే లాస్ట్ స్టాల్ ఎగ్జిబిషన్లో. సో నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ని మ్యాక్సిమం కవర్ చేశానండి. నాకైతే ఈ ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నేను చూపించిన కలెక్షన్లో ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ అందరికీ చెప్పాను కదండి, నేను ఈ ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నానో ఈ వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తానని. నేను పెద్దగా ఏం తీసుకోలేదండి. ఒక పిస్తా గ్రీన్ కలర్ కుర్తా తీసుకున్నాను. అండ్ ఆ కుర్తా వచ్చేసి 1400 పడింది. అండ్ కుర్తా మెటీరియల్ వచ్చేసి చందేరి విత్ లైనింగ్ వచ్చింది కుర్తా. అండ్ మా సిస్టర్ వచ్చేసి ఈ వైట్ కలర్ కుర్తా సెట్ తీసుకుందండి. ఈ కుర్తా సెట్ లో మనకి కుర్తా, అలాగే బాటమ్ అండ్ దుపట్టా కూడా వస్తుంది. కంప్లీట్ సెట్ వచ్చేసి 2500 పడింది. ఈ రెండిట్లో మీకేది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.